మైనర్ అమ్మాయి ఒక అబ్బాయితోటి లవ్లో పడి ఆ అబ్బాయి పోలీస్ కస్టడీలో ఉండి కూడా వాళ్ళు ఏమీ విచారించకుండా పోలీస్ ప్రభుత్వం అంటే ఎంత నిర్లక్ష్యం అంటే వాళ్ళని ఏమీ కౌన్సిలింగ్ ఇవ్వకుండా వాళ్ళని పంపించడం, ఒక నిండు ప్రాణాన్ని అంజలి అనే ఒక నిండు ప్రాణాన్ని తీసుకోవడం ఇది చాలా బాధాకరం. పాపం ఇప్పటి వరకు చిన్న పాప 8th క్లాస్ చదువుకునే పాప చాలా దారుణంగా మా తల్లిని చంపారు, వాళ్ళకు శిక్ష పడాలి, మాకు న్యాయం చేయండి సీఎం గారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సీఎం గారిని ఒకటే కోరుతున్నా, దయచేసి మీకు మానవత్వం ఉంటే కౌన్సిలింగ్ పోలీసు వాళ్ళు కస్టడీ నుంచి ఎందుకు వదిలిపెట్టారు అది ఫస్ట్ దాని మీద విచారణ చేయండి. దయచేసి వాళ్ళను పంపించకుంటే వాళ్ళని కస్టడీలో ఉంచి కౌన్సిలింగ్ చేస్తే ఈ అగత్యం జరిగేది కాదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం చాలా విచ్చలవిడిగా మొన్న గొండెంగల్లో కూడా ఒక అప్పు ఇచ్చి అతనిని కూడా ఇలా పిలిపించి చంపేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము, గుండా ప్రభుత్వము, హత్యల ప్రభుత్వము చాలా దారుణం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు దయచేసి ఇప్పటికైనా మీరు సొయ్యి తెచ్చుకొని ప్రజలను కాపాడండి. దయచేసి చిన్న పాప దిక్కుముక్కు లేదు, ఇప్పుడు ఎవరు లేరు, ఆ అమ్మాయికి ఎలా అసలు జీవనం గడపాలి, ఎలా బ్రతకాలి అనేది పాపం ఏడుస్తుండే గుండెలు ఇదైపోతున్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి నేను సీరియస్, ఇది వార్నింగ్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, దయచేసి దీని మీద సీరియస్ చర్య తీసుకొని వాళ్ళకు తగిన చట్టరీత్యా చర్య తీసుకోవాలి. వాళ్ళకు ఉరిశిక్షే బెస్ట్ నాకు తెలిసి, ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ పెట్టేసి మీరు దయచేసి సీఎం గారు మీరు దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటారని మేము భావిస్తున్నాం. సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అప్పటి వరకు ఈ అమ్మాయిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, తప్పకుండా కాపాడతారని చెప్పేసి నేను కోరుకుంటూ దాని మీద మాత్రం సీరియస్ యాక్షన్ ఉండాలి, లేకుంటే బీఆర్ఎస్ తప్పకుండా దాన్ని సీరియస్గా తీసుకుంటుంది. మా మహబూబాద్ జిల్లాలో ఇందుగుర్తి గ్రామం పరిధిలో ఉన్నటువంటి చెల్లె అంజలి మరణ వార్త మమ్మల్ని అందరినీ కూడా కలిసివేసింది. ఈ రకంగా జరగడం అనేది బాధాకరం. మా కళాకారులకు తీరని లోటుగా మిగిలిపోయినటువంటి చెల్లె ఆత్మకు శాంతికి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి సంఘటన జరగడం అనేది నాకు తెలిసి మొదటిసారిగా భావిస్తూ ఉన్నాను. ఇవాళ రేపు ఉన్నటువంటి పరిస్థితిలో ఒక కన్న తల్లి కొడుకులో బిడ్డలో కడుపులో పెట్టుకొని కనాలంటే కూడా బాధ అనిపిస్తుంది అన్న. కన్న బిడ్డే కడతెరిచినప్పుడు ఆ కడుపులో బిడ్డను కూడా చంపేస్తే బాగుండునేమో అని కన్నతల్లికి ఆలోచన వచ్చే విధంగా ఉన్నటువంటి సందర్భాలల్లో ఏం మాట్లాడలేకపోతా ఉన్నాం. గవర్నమెంట్కు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం. మాలాంటి కళాకారులను ఆదుకోండి. ఇలాంటి కళాకారులను ఇక్కడ ఇంటికాడ చూస్తే ఇల్లు కూడా లేదు. ఉద్యమంలో పాటలు పాడింది, ఉద్యమంలో ఎర్రజెండలు ఎత్తుకొని పాట పాడిన చెల్లెకు ఇవాళ ఏది లేకుండా పోయింది. చిన్న బాబాను చూస్తే దుఃఖం వస్తూ ఉంది. వాళ్ళకెవరు దిక్కు దశ ఎవరు లేరు. వాళ్ళ అమ్మది కూడా ఎడ్డే, వాళ్ళ అక్క చెల్లెళ్ళే ఉన్నారు. ఎవరిని పట్టించుకునే నాదులు లేడు. ఇక్కడ దాన సంస్కారాలు చేయడానికి కూడా వెనక ముందు ఉన్నటువంటి ఈ ఊర్లో వ్యవస్థ రాత్రి వచ్చేది నేను చూశాను. మా డిపిఆర్ఓ గారు చెల్లించి మన పరంగా ఒక 10,000 రూపాయలు ఇద్దామనే ఉద్దేశంతో రాష్ట్రీయ దాన సంస్కారాలకు మా డిపిఆర్ఓ సార్ మా వరంగా మా మహబూబాద్ జిల్లా కళాకారులు, సారథి కళాకారులు అంతా కూడా వచ్చి 10,000 రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ ఊర్లో ఉన్నటువంటి రవి సార్కు దండం పెట్టి చెప్తా ఉన్నాం. రవి సార్ సభ్యుడు ఇదంతా ఖర్చు కూడా మీరేసుకొని ఒక నయా పైసా వీళ్ళ మీద కాకుండా ఈ దాన సంస్కారాల నుంచి మొదలు పెడితే రేపు 10వ రోజు దాకా కూడా వాళ్ళందరికీ చేయుతని ఇచ్చి వాళ్ళ చిన్న బిడ్డను ఏదో మంచి హాస్టల్లో జైన్ చేయించి వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పించే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వీళ్ళ కుటుంబానికి ఎక్స్గ్రేషియా తరఫున ఒక 20 లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా ఇవ్వండి. ప్రయాణాలకు కూడా మేము ఓర్చుకొని ప్రయాణాలు హైదరాబాద్ నుంచి మైబాద్కి వచ్చి డ్యూటీ చేసేది చెల్లె. అలాంటి చెల్లె లేకుండా పోవడం అనేది మా తెలంగాణ సంస్కృతి సారథికి లోటుగా భావిస్తూ ఉన్నాం. మా చైర్మన్ గారు కూడా మాకు ఫోన్ చేసి చెప్పారు, అన్ని విధాలా ఈ కుటుంబాన్ని ఆదుకుందామని వెన్నెలెక్క మాకు చెప్పడం జరిగింది. ఆమె అడుగుజాడల్లో మేమందరం నడుస్తూ ఉన్నాం. రేపొద్దున ఏ భవిష్యత్ కార్యాచరణ తీసుకున్నా కూడా మా సంస్కృత సారథి 583 మంది ఈ కుటుంబానికి అండగా ఉంటాం. రేపు జరగబోయే మేము వేసుకున్నటువంటి అంటే గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ కూడా మాకు లేదు. మాకు ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తూ ఉన్నాం. కానీ గవర్నమెంట్ నుంచి వాళ్ళని చనిపోతే కనుక వాళ్ళ కుటుంబానికి ఏ సాయం కూడా ఏ ఒక్కరికి కూడా మా సారథిలో ఎవరికి కూడా ఇవ్వలేదు.
మేమే మా జీతంలోకి వెళ్ళి 1000 రూపాయలు కట్ చేసుకొని ఎవరైతే చనిపోతారో వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు మేమే చెల్లిస్తూ ఉన్నాం. దయచేసి మా ఈ జాబ్లో చేస్తున్నటువంటి సంస్కృత సారథిలో చేస్తున్నటువంటి కళాకారులు కర్మకాలి చనిపోతే కనుక వాళ్ళకు ఆర్థిక సాయంగా మీరంతా ఎక్స్గ్రేష్ చేయవలసిందిగా మనవి చేసుకుంటూ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాం. ఆ చిన్నపిల్లను కాపాడి దయచేసి నేను వేరే విధంగా కాదు, వాళ్ళందరికీ కూడా ఏది లేదు, అసలు రూపాయి డబ్బులు కూడా లేవు. ఏమన్నా మనసుగల్లో ఉంటే వాళ్ళకు చేయుతనిచ్చి వాళ్ళ బ్యాంకులలో ఖాతాలలో డబ్బులు వేసి వాళ్ళకు కాపాడవలసిందిగా కోరుకుంటూ ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు, రాజ్యసభ సభ్యుడు, ముఖ్యమంత్రి గారికి వీళ్ళ కుటుంబానికి అండగా నిలుస్తారని కోరుకుంటూ మీ గిద్దరాం నరసయ్య. థ్యాంక్ యూ. మమ్మీని ఇట్లా కొట్టే వరకు మా అక్క చేతి నన్ను మమ్మీని ఇట్లా గట్టిగా పట్టుకుంటే నా చేయి ఒకటి ఉంటే నేను మమ్మీని ఒకసారి పట్టుకున్నా. మమ్మీ ఇంకో హ్యాండ్ తీసుకొచ్చి ఇట్లా పట్టుకుంది నన్ను. పట్టుకున్నాక మమ్మీ ఇట్లా కొంచెం కళ్ళు తెరిచి చూస్తుంది నన్ను. చూసి ట్రక్ ఏం చేసింది, మమ్మీ చేతుల్లో ఇడిపించేసి మమ్మీ కొట్టుకుంటుంది. నేను బతికే ఉన్నాను నిలవడానికి, నాకు అటు ఇటు కాలు ఊపుతుంది. అయితే నేను అక్కడి నుంచి అక్క తీసుకెళ్ళిపోయి అక్క అంబులెన్స్ ఫోన్ చేయకంటే లేదు, శివకు మళ్ళీ ఆ శివ అనే వ్యక్తికి ఫోన్ చేసిరు. ఆయనకు కాల్ చేస్తే ఆయన మళ్ళీ వచ్చి నాకు వచ్చి చెప్పారంటే ఇట్లా మేము ఫేస్ పైన నీళ్ళు జల్లి ఇట్లా అనే వరకు మమ్మల్ని అందరూ చూసి చనిపోయింది మమ్మీ అని చెప్పారు. నాకు అందరు కలిసి నన్ను అందరు మోసం చేసేసి వాళ్ళకి మరణ శిక్ష పడాలి, వాళ్ళు బయటకి రావద్దు. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ దృష్టికి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మా కుటుంబానికి న్యాయం జరగాలి, నాకు న్యాయం జరగాలి. వాళ్ళు ముగ్గురు అయితే బయటికి రావద్దు. మమ్మీ డ్యూటీ చుట్టూ చంపేసినాక కానీ ఇట్లా కట్టుకున్నట్ట నిన్న కిడ్నీ వాళ్ళు చెప్తున్నారు నాకు. ఇట్లా ఉంటే ఇట్లా కట్టుకొని వచ్చిందంటాను. కట్టుకొని వచ్చేంత ధైర్యంగా కాలు పైన కాలేసుకొని కూర్చున్నారు. అక్క కనీసం ఏడుస్తలేదు, అక్కకి ఏమైనా తెలియట్లేదు. నాకు అసలు అక్కేనా ఇదంతా చేయించింది అని. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV Live యాప్.